ఒకడు అంటాడు ఇక వచ్చేది మనదే ఇక రేపే అంటాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీ నుంచి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పక్కకు పోయినరో కనీసం ఎవడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటుండ్రా? మీ అయ్యబోయి ఫామ్ హౌస్లో పడతాడు, మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి? తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి? ఇది ఆలోచించుకోండి. ఊకనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే. మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోపిడీలు, మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి. కేటీఆర్ ఇలా నీ 100 మందితోనో 100 మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తుంది, అరే మీరు 9 సంవత్సరాలు చేయలేని రుణమాఫీని 21,000 కోట్లు ఇప్పటికి మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకు ఇయ్యలే, కర్ణాటక రైతులకు ఇయ్యలే, మహారాష్ట్ర రైతులకు ఇయ్యలే, తెలంగాణ రైతులకు 21,000 కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపోయా మీకు.